కదండి సార్. ఈ బిల్లు అటు మహిళా లోకాన్ని మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము అధ్యక్ష. దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము. ఎందుకంటే ఒకసారి పునఃపరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్న సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి ఇది అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యంతరం అధ్యక్ష. మేము వచ్చి దీని నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మీరు బిల్ పాస్ చేసుకోండి. మేము మాత్రం ఇది ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మికుల తాలూకు శ్రేయస్సుకు కానీ మహిళా కార్మికుల తాలూకు రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష. అందుకోసం పునఃపరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. పునఃపరిశీలిస్తే సరే, లేకపోతే సమయం ఉండేది మేము దీని నుంచి వాకౌట్ చేస్తాం. బిల్ పాస్ చేసుకోమని మీ అందులో భాగస్వామ్యం కాదు. ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి? ఏదైతే సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి చదవండి సార్. ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు, మేము చెప్పేది కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది. ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి 8 గంటలే కాకుండా అదనంగా 2 గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు ఈ బిల్లో క్లియర్గా ఉంది అధ్యక్ష. ఒకసారి క్లియర్గా చదువుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పనండి అధ్యక్ష. వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం అధ్యక్ష. చక్కగా చెప్పారు అధ్యక్ష. బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుందన్నారు. ఆ చదవడానికి సమయం అని అడుగుతాం అధ్యక్ష. ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష. అప్పుడు బిల్లు పాస్ చేసుకుందాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, నేనేం చెప్పలే. మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్? ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్. దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవేవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అనడం సరైన విషయం కాదు. ఎడ్యుకేషన్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు మీరు. ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు. ప్లేసింగ్ ఆన్ ది టేబుల్ అంటే ఏంటి సార్? బిల్లులు చదువుకోమనే కదా. మరి మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము. మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటిది చెప్పారు. మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో, బహుశా ఎల్ఓపి గారు ఇతరత్రా బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో. దయచేసి యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్. మీరు ప్రొటెస్ట్ చేస్తారా? ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిన దాన్ని ఆమోదిస్తారా, లేదు విభేదిస్తారా, వాళ్ళ ఇష్టం అధ్యక్ష. థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పింది వచ్చి మంచి ఉద్దేశంతో చెప్పారు. ఎల్వైపు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదేటో, ఇది ఇంపార్టెంట్ ఇది కదా అని. మరి ఆయన చెప్తారు కదా, కొన్ని బిజీగా ఉన్నాము, ఇది కార్మికుల శ్రేయస్సు సంబంధించింది, ఇది ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి, మహిళలకు వచ్చి రక్షణ సంబంధించిన అంశము, వాళ్ళ పనికిల అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోన్ చేసుకొని మళ్ళీ ముందుకు వద్దామని చెప్పి అంటున్నాను. మంత్రి గారు చెప్పారు కదా, మీరు కూడా కదా చెప్పారు. లేని పక్షంలో అధ్యక్ష, ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు, ఇది మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు. ప్రభుత్వం వచ్చి వాళ్ళ తాలూకు ప్రయోజనాలకి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్వామ్యం అవ్వకూడదనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేసుకోమని ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా? ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా? ఓన్లీ బిల్లుకి మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లోకి. రమ్మంటే వస్తాం, వద్దంటే we welcome you sir, we welcome you, we want your presence, we want your presence. Please participate, please.
ఇది ఉపయోగపడుతుంది గట్టిగా చెప్తుంది.